ఏమండోయ్ మన బండికి వచ్చిన కొన్ని ఫీచర్స్ చూపిస్తాను, మీకు కూడా ఉపయోగపడతాయి. తాళం తిప్పగానే ఇంజిన్ లైట్ వచ్చింది ఆరిపోవాలండి, లేకపోతే బండికి ఏదైనా కంప్లైంట్ ఉన్నట్టు. ఇది టోటల్ కిలోమీటర్స్, ఇదేమో రన్నింగ్ స్పీడ్, ఇది గేర్ల సెక్షన్, ఇదేమో ఇంజిన్ స్పీడ్. గ్రీన్ కలర్ అని వెలిగితేనేమో న్యూట్రల్ లో ఉన్నట్టు. మన ఫస్ట్ సర్వీసింగ్ వచ్చి అయితే కిలోమీటర్స్ 700 నుంచి 1000 తిరిగినప్పుడు కల్లా చేయించేసుకోవాలి, లేదా 1 మంత్ కల్లా చేయించాలి. ఈ కొత్తగా వచ్చే బండికి ఏదైనా బెస్ట్ ఉందంటే అది ఇదేనండి. బండి స్టాండ్ వేసి ఉండగా స్టార్ట్ అయ్యిద్ది, కానీ ముందుకెళ్దామని గేర్ అయితే అయిపోద్ది. మరి స్టాండ్ తీయాలి కదా. ఇంకోటి ఏంటంటే ఒక దగ్గర నుంచి పలానా దగ్గరికి ఎంత డిస్టెన్స్ వస్తుందో కూడా చూసుకోవచ్చండి. ఇదిగోండి ఈ పక్కన సెలెక్టో సెట్ అని 2 బటన్లు ఉంటాయి. పై బటన్ నొక్కారనుకోండి ట్రిప్ ఏలోకి వెళ్తుంది, మళ్ళీ పై బటన్ నొక్కారనుకోండి ట్రిప్ బిలోకి వెళ్తుంది. అలా రెండింటిలో దేనైనా సెట్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన పని అయిపోయింది, వాటిని జీరో చేసేయాలంటే పై బటన్ నొక్కి పట్టుకోవడమే. చూస్తున్నారు కదా, ట్రిప్ ఏలోకి వెళ్ళాను ఏం జీరో చేసాను, ట్రిప్ బిలోకి వెళ్ళాను బీన్ జీరో చేసాను. నెక్స్ట్ మనం టైం ని సెట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, అవర్స్ మినిట్స్ ఉన్నాయి కదా. అక్కడ సెలెక్టో సెట్ బటన్లని ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకోండి, అవర్స్ బ్లింక్ అవుతుంటది. పై బటన్ క్లిక్ చేస్తుంటే అవర్స్ కౌంట్ మారుతుంటది. నెక్స్ట్ మినిట్స్ లోకి వెళ్ళాలంటే కింద బటన్ నొక్కండి. ఇప్పుడు పై బటన్ నొక్కుతా మినిట్స్ చేంజ్ చేసుకోండి. ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు కింద బటన్ సెట్ 2 సార్లు నొక్కేయండి, నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ 2 బటన్లు ఒకసారి నొక్కి పట్టుకోండి, టైం బ్లింక్ అవుతుంటది కదా. కింద బటన్ 2 సార్లు నొక్కండి, మీకు బ్రైట్నెస్ గురించి చూపిస్తుంది. మీరు ఇంకా పై బటన్ నొక్కుంటా స్క్రీన్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోండి. అంతా ఓకే అనుకున్నాక కింద బటన్ నొక్కేయండి సెట్. ఇదిగోండి C2C పిన్ తో ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. బండి రన్నింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే పెట్టండి, ఆగున్నప్పుడు పెడితే బ్యాటరీ డౌన్ అయిపోద్ది. ఇంకా లైట్ విషయానికి వస్తే ముందుకు తోస్తే లాంగ్, మిడిల్ లో ఉంటే నార్మల్, నొక్కి పట్టుకుంటే డిమ్. ఈ వీడియో నుంచి మీకు కూనంతైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటున్నాను.